ఏ విషయంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే, ఆయా రంగాల్లో, ఆయా ప్రయత్నాల్లో, ఆయా విషయాల్లో మనకంటే ముందు విజయం సాధించిన వాళ్ళుంటారు. వాళ్ళ అనుభవాలు మనకి అనుసరణీయంగా ఉంటాయి. మనకి పనికి వస్తాయి. అటువంటప్పుడు తప్పనిసరిగా అటువంటి నిపుణుల యొక్క సలహాల్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. మనం ఏదైనా ఒక పరీక్షకి వెళుతున్నప్పుడు, ఆ పరీక్ష రాసి విజయాన్ని సాధించిన వారెవరైనా ఉంటే, వారిని మనము ఆ పరీక్షకు సంబంధించిన మెళకువల గురించి వారితో కలిసి చర్చించి, వారి నుంచి ఆ విషయాలను తెలుసుకోవాలి. అలాగే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, వారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య నుంచి వారెలా బయటపడ్డారో, వారి నైపుణ్యం ఏమిటో తెలుసుకోవటం అన్నది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు, ఒక విజయ యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు, అందులో ముందుగా చేయవలసినది ఆ రంగాల్లో నిపుణుల్ని మనం కలుసుకుని, మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము, దానికి సంబంధించిన వారి సలహాలేమిటి, వారి సూచనలేమిటి అనేది మనం తెలుసుకున్నట్లయితే, మనం చేసే ప్రయత్నంలో మనం విజయం సులువుగా సాధించొచ్చు. వారి యొక్క అనుభవము, వారి యొక్క చాకచక్యము మనకి ముందుగానే అలవడి, ఆయా పరిస్థితుల నుంచి, ఆయా సమస్యల నుంచి మనం సులువుగా బయటపడి, మన గమ్యం వైపు త్వరగా వెళ్ళవచ్చు. త్వరగా విజయం సాధించొచ్చు. వారంత శ్రమ మనం పడనవసరం లేకుండా, వారి అనుభవం మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా ముఖ్యంగా భావించాల్సి ఉంటుంది. కొంతమంది సాధారణంగా ఇతరుల్ని కలిసేదేముందిలే, వారు ఈ రకంగానే ప్రయత్నించుంటారు. ఏవో ఇబ్బందులు వారు ఎదుర్కొనుంటారు. నా తరహాలో నేను ఎదుర్కొంటాను అంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అటువంటి వారు విజయం సాధించొచ్చు గానీ, అతి కష్టం మీద అత్యంత శ్రమ కూర్చి విజయాలు సాధించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి వారి యొక్క సలహాలని, సూచనలని, వారి యొక్క అనుభవాన్ని కూడా తీసుకున్నట్లయితే, ఆ శ్రమకి తప్పించి విజయాన్ని త్వరగా అందుకోవచ్చు, సులువుగా అందుకోవచ్చు కూడా. ఒక్కోసారి అంతకన్నా విజయాన్ని కూడా సాధించొచ్చు. ఈ విధంగా మనము అనుభవస్తుల యొక్క అనుభవాన్ని, నిపుణుల యొక్క సలహాల్ని మనం తీసుకున్నట్లయితే, మనం ప్రవేశించబోయే రంగానికి సంబంధించి నిపుణుల యొక్క సలహాల్ని మనం పొందగలిగితే, మన ప్రయత్నాలు 100% సఫలమయ్యే అవకాశం ఉంటుంది. శ్రమ తగ్గే అవకాశం ఉంటుంది. వారి తెలివికి తోడు మన తెలివి కూడా ప్రవేశపెట్టి, మరింత అంతకు ముందు కన్నా కూడా, వారికన్నా కూడా మనం విజయాలను సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి విషయంలో ఎటువంటి భేషజాలకి పోకుండా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఏమిటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగటం ఏమిటి, ఇటువంటివి ఆలోచనలు దగ్గరికి రానివ్వకుండా, వాళ్ళు ఎంతటి చిన్నవాళ్ళైనా, వాళ్ళు ఎంతటి పేదవాళ్ళైనప్పటికీ కూడా, వాళ్ళు ఆయా రంగాల్లో గొప్పవాళ్ళైతే మాత్రం వాళ్ళు గొప్పగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు నీకు ఈత రాదు అని అనుకున్నప్పుడు, నీ దగ్గర బోలెడంత డబ్బుండొచ్చు. ఆ ఈత నేర్చుకోవాలి అంటే, ఆ ఈత నేర్పేవాడు ఎంత పేదవాడైనా, వాడి దగ్గరికెళ్ళి ఈత నేర్చుకోవాల్సొస్తుంది. ఈత నీకు అవసరం అన్నట్లయితే. వాడు నీ అంతటి వాడే అవ్వాలంటే అది అసాధ్యం. అక్కడ వాడి దగ్గరికి వెళ్లి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంచేత నైపుణ్యం ఎక్కడుంటే అక్కడ మనము ఈ స్థితిగతులకి సంబంధం లేకుండా, మన ఈగోలను గాని, మన పిచ్చాలోచనలు గాని పక్కన పెట్టి, వారి నైపుణ్యం మనము గాని గ్రహించగలిగితే, మన లక్ష్యాల్ని, మన గమ్యాల్ని సులువుగా చేరుకోవచ్చు.
ఇప్పుడు నిప్పు కావాలంటే మనం రాళ్ళు తెచ్చి వాటిని కొట్టి నిప్పుని తయారు చేద్దాం అనుకోవడం తప్పు. అది అయిపోయింది. దాని నుంచి మనం అగ్గిపెట్టెని కనిపెట్టాం, లైటర్‌ని కనిపెట్టాం. వాటిని ఉపయోగించుకోవాలి. అలా సాధించిన వాళ్ళ నైపుణ్యాలు మనం ఉపయోగించుకోవాలి. అంతే తప్ప మళ్ళీ నేను 2 రాళ్ళు తెచ్చుకుంటాను, ఆహ్, నేనే స్వయంగా నిప్పుని పుట్టిస్తాను అనుకోవడం తప్పు. అంతకుముందు మనం ఆ శ్రమ నుంచి నైపుణ్యంతోటి కనిపెట్టినటువంటి అగ్గిపెట్టె, లైటర్ లాంటివి మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి తప్ప, మళ్ళీ పిచ్చి ప్రయత్నంగా మళ్ళీ నేను రాళ్ళు తెచ్చుకుంటా అనే ప్రయత్నించడం తప్పవుతుంది. అంచేత ఏవైతే మనకి ముందున్న వాళ్ళు కనిపెట్టినటువంటి అనుభవ జ్ఞానాన్ని, అది వస్తువు కావచ్చు, జ్ఞానం కావచ్చు, నైపుణ్యం కావచ్చు, వాటిని అందిపుచ్చుకొని మనం ప్రయత్నం చేయగలిగితే వారికన్నా మరింత విజయం మనం సాధించవచ్చు. వారు ఒక దశలో విజయాన్ని సాధిస్తే దానికి మరింత విజయాన్ని ముందుకు తీసుకెళ్ళి మరొక కొత్త విజయాన్ని మనం సాధించవచ్చు. నిపుణుని యొక్క సలహాల్ని మనం తీసుకున్నట్లయితే, వారి అనుభవాన్ని మనం గ్రహించినట్లయితే, వాటిని ప్రాముఖ్యతగా మనం భావించినట్లయితే, అటువంటి చోట మన భేషజాలు గాని, అహంకారాలు గాని, అజ్ఞానం గాని, పిచ్చి ఆలోచనలు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు. మనం ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి వ్యక్తులను, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలను, నైపుణ్యాలను, చాకచక్యతలను మనం నేర్చుకుని, గమనించి, వాటిని పుస్తకంలో రాసుకుని, వాటిని అనుసరించి మనం ముందుకెళ్ళినట్లయితే, వాళ్ళకి పట్టినంత విజయ సాధన సమయం మనకి తక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం వారికన్నా కూడా గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. అది వారికి గర్వకారణం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అంచేత ఎప్పుడైనా సరే మనం ఒక పని పట్టదలుచుకున్నప్పుడు, ఒక పరీక్షకి వెళ్ళదలుచుకున్నప్పుడు, ఒక వ్యాపారం ప్రారంభించదలిచినప్పుడు, ఏదైనా ఒక ప్రయత్నం చేయదలుచుకున్నప్పుడు, ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి, అనుభవజ్ఞానులైనటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా కలుసుకుని మనము వారి యొక్క అనుభవాన్ని, నైపుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే మన విజయ సాధన, లేదంటే మన లక్ష్య సాధన, మనం చేరుకోవలసినటువంటి గమ్యం కూడా సులువుగా చేరుకోగలుగుతాం. ఒక రకంగా వారికన్నా కూడా మన జ్ఞానాన్ని కూడా జోడించి అంతకు మరింత ఒక అడుగు ముందుకే మనం విజయాన్ని సాధించగలుగుతాం. వారు సాధించింది ఒకటైతే మనం వారు సాధించిన దానికన్నా ఎక్కువ సాధించి చూపించగల పరిస్థితి, దానికి కూడా వారు ఆనందపడే పరిస్థితి ఉంటుంది. మనం ఇంకా మహదానందంతో ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంచేత నిపుణులైన సలహాలు మనం తక్కువగా తీసుకోవడానికి లేదు. మనకన్నా ముందున్న వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మనం తక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఏవో కొన్ని ఆలోచనలు, అహంభావాలు, వాళ్ళేదో తక్కువని, వాళ్ళు మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నారని, వాళ్ళు చాలా విషయాల్లో అజ్ఞానులని అని వదిలేయడం చాలా తప్పు. ముందు చెప్పుకున్నట్టుగా ఈత వచ్చినోడు అన్ని విషయాల్లో తక్కువ కావచ్చు, ఆర్థికంగా తక్కువ కావచ్చు, మిగిలిన అన్ని విషయాల్లో తక్కువ కావచ్చు. కానీ ఈత అనేది అతని ప్రతిభ. ఆ ప్రతిభ మనకి కావాలి అనుకున్నప్పుడు అతని సలహాలు, అతని అనుభవం మనకు అవసరం అవుతుంది. అది తీసుకోవాల్సిందే. మిగిలిన విషయాలు మనకు అనవసరం. మన ఏకాగ్రత అతని దగ్గర ఈత అనే సాధన ఉంది. అది మనం నేర్చుకోవాలి కాబట్టి అతని దగ్గరికి మనం వెళ్ళవలసిందే. అతని అనుభవ జ్ఞానము, అతని చాకచక్యము, అతని సులువు మనం నేర్చుకోగలిగితే మనకది త్వరగా అలవడే అవకాశం ఉంటుంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళిపోయే అవకాశం కూడా మనకి దక్కుతుంది. మనమే నీళ్ళలో దిగి ప్రయత్నం చేద్దామంటే అది చాలా కష్టమైన పని అవుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో మనం తప్పనిసరిగా మన జ్ఞానాన్ని మనం పరీక్షించుకుని, మనం ఏది నేర్చుకోదలుచుకుంటున్నామో, ఏ రంగంలో ముందుకు వెళ్ళదలుచుకుంటున్నామో, ఆ రంగంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా, వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, వారి నుంచి మనకి విద్యే అవసరం కాబట్టి, దాని మీదే దృష్టి పెట్టి, వాళ్ళ అనుభవము, వాళ్ళ నైపుణ్యమే మనకి అవసరం కాబట్టి, వాటి మీదే దృష్టి పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలినవన్నీ పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అప్పుడే మనము ఏదైనా
విజయం కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు తప్పనిసరిగా సులువుగా చాకచక్యంతో వాళ్ళ అనుభవ జ్ఞానంతో జోడించి మన అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి మనం విజయాల్ని త్వరగా సాధించగలం. అంతకన్నా విజయాన్ని సాధించగలం. సంతోషంగా ఉండగలం.